కష్టమెదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన గడివేములకు చెందినటువంటి శివాలయంలో పనిచేస్తున్నటువంటి పూజారి బ్రహ్మయ్య గారు, మరి అదేవిధంగా వారి శ్రీమతి అయినటువంటి పద్మజ గారు ఇక్కడికి విచ్చేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇన్స్పిరేషన్ అయ్యి రాజ్ కుమార్ సార్ గారికి తెలియపరిచి ఈరోజు వారి అమ్మ జ్ఞాపకార్థం కననకంటి సుబ్బలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ విధంగా గడివేముల నుంచి నంద్యాలకు వచ్చి తెలుసుకొని సార్ గారికి విషయం తెలియజేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు ఫస్ట్ బ్రహ్మయ్య గారికి పద్మజ గారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైం సెకండ్స్ లోనూ మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇది నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా? ఆయన చనిపోయే లోపు ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. ఇప్పుడు నాన్నకంటే నాకు ఏది ఎక్కువ అనిపించట్లేదు. క్షణం అందమైన రంగులలో గానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో ఇప్పుడు ఎమోషన్ అప్పుడైతే